కూర్చోండి సార్. మాట్లాడుకుందామా? ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు? అడుగుతారు, అందుకని పని మానుకోగలమా? ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు. అందుకేగా ఒకే టైంలో 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. 3 4 ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు, నా పనేంటో తెలీదా? ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి? మీరు మూడితేనే పిలవచ్చు. అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు. మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు, మీరే పెద్దోళ్ళు. అలాంటిదేం లేదు, నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని. మీరంటే మీరు మాత్రమే కాదు, ఈ సిస్టమ్ చాలా పెద్దది. మనం ఒట్టి పాన్సే. ఇప్పుడు మన మధ్య గేమ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు. మీరు నన్ను అడ్డపెట్టుకుని ఆయన పట్టుకోలేరు. ట్రై చేయండి. సార్, నిన్న మీరంత హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. అఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేం, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్ సెడ్ ఐమ్ నన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్, నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను, నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు. ఓకే సార్. హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. Yeah. వెళ్ళండి. సో బై ప్రొఫెషన్ యు ఆర్ అన్ ఆడిటర్, అవునా? ఆ పిల్లో కొంచెం ఇవ్వండి, నడుం పట్టేసింది. థ్యాంక్ యూ. అలవాట్లేదు కదా, కావాలంటే పడుకుంటారా? నేను నో కూర్చుని. థ్యాంక్స్, మీరే టైర్డ్గా ఉన్నారు, పడుకోండి. థ్యాంక్స్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షాట్స్ చాలామంది మీ క్లయింట్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సినీ యాక్టర్స్. ఐ రైట్? ఎస్ యూ ఆర్. హీరోయిన్ తారక్ కూడా మీరే ఆడిటర్ కదా సార్? నేను ఆవిడ ఫ్యాన్ సార్. కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా? ముందు బాగా ఎత్తుగా ఉంది. అదే సార్ ముక్కు. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియెంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఎలా? సి, మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని. ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా. ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో 30% జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బున్నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్సా? సార్, బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే. సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్, అంతేగా? యూ గాట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్.
సరే ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా, ఐ మీన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉందాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మావా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలిరా. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా. కదా, నువ్వేమంటావరా అఫ్జల్? అవునన్నా. ఏం బ్రదర్, ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే? అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుకొని రండి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్. మన డబ్బే, తినవయ్యా. ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ మీరిద్దరు ఇన్ఫర్మేషన్. తాగున్నారు. తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? నాకు సెట్ కొత్త డ్రెస్ అరేంజ్ చేయండి. డీసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేని పట్టుకోమన్నారు. ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతన్ని బయటకు పంపించాలని చూస్తున్నారు. ఏం అర్థం కావడం లేదే. రమేష్, రాబోయే ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా అన్న దానిపైనే ఉంటుంది. పోయిన పీరియడ్లో అపోజిషన్ లీడర్ సీఎంగా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద అమౌంట్ చేతులు మారింది. ఆయనకే 2,000 కోట్ల కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు. వీడు కనుక నోరిప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్ లాంగ్ లోపలేస్తారయ్యా. దానికోసమే గవర్నమెంట్ శత విధాలు ట్రై చేస్తోంది. డీసీ గారిని అర్జెంటుగా ఇక్కడికి బదిలీ చేసింది కూడా అందుకే. వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది. ఇంకో విషయం రమేష్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ కృష్ణమూర్తిని కాస్త జాగ్రత్తగా ఉండమను. ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుస పెట్టి లేపేస్తారు చూడు. ఖచ్చితంగా అదే జరగబోయేది. Sir, 2 inspector, 4 SIs, 12 others on night duty, sir. క్యారీ ఆన్. Thank you, sir. కృష్ణమూర్తి సార్. Duty buddies, follow. ఏమైనా చెప్పాడా? లేదు సార్. ఓ పని చేయి, వాడిని పట్టు. వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే 3 CRలు ఇస్తాం, దీంతో ఇష్యూని వదిలేయమన్నారు. వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు. మిగతా వాళ్ళ దగ్గర 5 CR వరకు లాగొచ్చు. మురళి, మన వల్ల ఆయన దొరికిపోయాడు. ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు? స్టేషన్ని క్లీన్ చేయమన్నారు. ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం. మావా, తప్పు చేసామనిపిస్తుందిరా. వదిలేరా, వాడి కోసం మనం బాధపడడం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడ్ అయి ఉంటాడు మావా. మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకొని ఉంటారా? ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా. రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లేగా ఆయన ఇంత కష్టపడుతున్నారు. దానికి టైం అంటూ లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పని? సార్, ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సరే త్వరగా కానీ. పరిస్థితి ఏమన్నాడు సార్? ఏముందో చూద్దాం. సార్, నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్, సార్,
ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్ కాదు సార్, నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. క్షమించండి సార్. సార్ ఎదుగుండి సార్, ఫోన్ తీసుకోండి సార్. సార్ సార్ మా మాట వినండి సార్. పర్సులో మా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. అవును సార్. హలో, ఎవరు? సురేష్. చెప్పండి సార్. ఏమైంది సురేష్? నువ్వు సార్తో మాట్లాడావా? సార్ ఆయనతో మాట్లాడలేకపోయాను, కానీ ఆయన పిఏ రోహన్తో మాట్లాడాను సార్. డీసీతో డీల్ మాట్లాడారా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో హలో సార్, వింటున్నారా? హలో హలో. సార్, వింటున్నా. 3 CR వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ కానీ? మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పాడు సార్. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారు. వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వరకు నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్ నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నావు? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్ హలో హలో. ఓకే. మూర్తి నంబర్ ఉందా నీ దగ్గర? సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్, చూసి రమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి. నేను తనతో మాట్లాడాలని చెప్పు. రామచంద్ర ఏదైనా కేకుతో తెలియదు సార్, ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. సరే ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను, అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫామ్ చేయకర్లా? లీడింగ్ చైన్ తీసేవయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. ఇంట్లో రత్న స్వామి, పొద్దునే మనుషులు దొరకరాయండి. తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా? నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపలికి కడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనకెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం, మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? లేపి మురళినా అని అడిగారు. అవునన్నాను. తీసుకొచ్చి ఆటోలో పడేశారు. ఇంకేం అనలేదురా. இறங்குங்கடா, இறங்கு சார். காசு குத்தினா என்னடா புதுசா காசெல்லாம் கேட்குற? பர்மிட் இல்லாத வண்டின்னு சீஸ் பண்ணிடுவேன். கிளம்பு போடா. என்னடா முறைக்கிற? போங்கடா, உள்ள போங்கடா. சென்ட்ரி லாக்அப்ல 8 பேரு, இவனுங்க 3 பேரு, மேல ஒரு பையன் இருக்கான், மொத்தம் 12 பேரு. அவனுக்கு எல்லாருக்கும் டிஃபன் வாங்கி கொடுத்துரு. சரிங்க சார். ஏய் போடா. சார் செத்து போயிட்டான் போல இருக்கு சார். కుమారు
புடினா பக்கெட்டில் அடிப்பியா? செத்துறது யாரையா பதில் சொல்றது? நீ வந்திருக்கு சார். తీసుకొచ్చి ఎందుకు కొడుతున్నారు తింటలేదు బావా. அருமையான தரிசனம். எல்லாருக்கும் பிரசாதம் கொடுப்போம். ஓகே சார். இன்ஸ்பெக்டரா நேரா இட்டு వస్తున్నాడా? வச்சுட்டாங்க. எடுத்துக்கோங்க. 1/2 மணி நேரம் அருமையான தரிசனம். వస్తున్నాడా? వస్తున్నాడా? எதை பற்றியும் கவலைப்படாத. கம்பெனி முதலாளி எனக்கு தெரியும். நான் சிபாரிசு செய்கிறேன். தேங்க்யூ சார். தேங்க்ஸ் எல்லாம் கடவுளுக்கு சொல்லு. என்கிட்ட அன்பாக இருந்தால் போதும். அவங்களுக்கும் பிரசாதம் கொடுமா. எடுத்துக்கோங்க. எடுத்துக்கோங்க. రండ్రా. எடுத்துக்கோங்க. பிரசாதம் எடுத்துக்கோங்க. எடுத்துக்கோங்க. సార్ బాగా కొడుతున్నారు సార్. ఎందుకు కొడుతున్నారో తెలియట్లేదు. ప్రాణం పోతుంది సార్. ఆల్ ద పోలీస్ మీటింగ్ సార్. ఆల్ ద పోలీస్ కోటింగ్ సార్. హీటింగ్ వెరీ పెయిన్ సార్. யோ ஏட்டு, ஏன் இந்த ட்ரெஸ்ஸை கழட்டல? ட்ரெஸ்ஸை உருவி விட்டு அடிங்க. அப்போதான் அவனுக்கு போனதுக்கு அப்புறம் சரி பண்ணு. சரி சார். தெலுங்க என்ன பண்ணீங்க? என்ன తీసుకొచ్చారో తెలియదు. ஒரே நைட்டில் கேஸை முடினா எப்படியா முடிய முடியும்? அவரே இன்ஸ்பெக்டராக இருந்து தானே ஏசி ஆகியிருக்காரு. அவருக்கு தெரியாதா? என் பிரச்சனையும் கொஞ்சம் புரிஞ்சுக்கோங்க. இப்போ தான் 4 பசங்களை பிடிச்சிருக்கேன். திருட்டு போன பொருளுக்கெல்லாம் கணக்கு காட்டணும். 10 லட்ச ரூபா வேணும்னு கேட்டிருக்கேன். பணம் வந்து கேஸை முடிச்சிடறேன். மரம் ஏதாவது விட்டீங்களாடா? మేమేం చేయలేదు. నేను చేశాను మామ. పొద్దున్నే ప్రాబ్లం అన్నాం. ఏందిరా? నిన్న నైట్ ఆ అమ్మాయితో మాట్లాడాను. ఆ రోజు ఎంతో అనుకువగా ఉండాలి. అమ్మాయిలు గిమ్మాయిలని పిచ్చేసాలెత్తే ఇలాగే జరుగుతుంది. నీకు అర్థం కావట్లేదురా. செந்து, கேஸ் முடிக்க என்ன வேணாலும் பண்ணலாம்னு சீக்கிரம் நீ தெரிஞ்சுப்ப. போத நிறுத்து. கட்டை அவுத்து விடுங்க. ரத்தம் கட்டி போகுது. எல்லாரும் ஓட விடுங்க. அவனுங்கள ரத்தம் கட்டாம இருக்கும். போதும் போதும். நில்லு நில்லு நில்லு. ரெடி ஆயிட்டானுங்க. மறுபடியும் காலை கட்டுங்க. ఏదో చెప్తే కదా ఒప్పుకోవాలి వద్దో తెలిసేది. ఊరికే ఒప్పుకో எதிர்த்து பேசுறியோ? டேய் நல்லா கழுவிட்டு வாங்கடா.
பிரசாத் கம்பவுண்டர் வந்திருக்காரு. எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பயே கூட்டு போறேன் மேடம். டேய் கோபி, போது வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்பிட்டாரு. இவங்கள பாத்துங்க. நான் பாத்துக்கிறேன். మావా ఇక్కడ సగం పన్ను లోపల ఉందిరా, బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదిరా, నీ పళ్ళు చాలా అందంగా ఉంటాయని. చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. இந்த மாதிரி சிச்சுவேஷன்ல எனக்கு ஒரு ஃபோன் கிடைச்சா எனக்கு தெரிஞ்சவங்களுக்கு யாருக்காவது ஃபோன் பண்ணி நான் எங்க இருக்கேன்னு சொல்லுவேன். 2 நிமிஷத்துல வரேன். అన్నా మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారన్నా. ఆటో పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారన్నా. తెలీదన్నా, మురళిగడి పళ్ళు కూడా విరగొట్టారన్నా. అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోన్నా. అన్నా పాండు 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 అన్నా ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు ఏడవద్దురా. లేదన్నా. అన్నా ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి అన్నా, ఇల్లు నా పళ్ళు రాలు కొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా, నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా. ₹1 కోటి పైనే దొంగిలించారంటున్నారా? అన్నా పొద్దున 5ంటికి వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా? ఏం చేయలేదన్నా. నాకు తెలుసురా, పోలీసులు ఒప్పుకోవాలిగా. అంగనే బయసిట్టుగా ఉండండిరా, వచ్చేస్తాను. అన్నా అన్నా యార్ని ఏం పేరు? సుబ్రహ్మణ్యం సార్. అన్నా నా విషయం రెయిన్బో కాలనీలో తిరగటాంగని కూర్చుటి వందటాంగి సార్. అన్నా తీసుకెళ్ళిపోన్నా, వదిలేసి వెళ్ళిపోకన్నా. அவனுங்கள ஒருத்தன் ஒத்துக்கிட்டாயா, அவனுங்க தான் பண்ணியிருப்பானுங்க. ஒரு வருஷமா எனக்கு கடையில தான் வேலை செய்யறாங்க சார். நல்ல பசங்க. அப்படியா? சார்கிட்ட நான் பேசுறேன்,